వస్తుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, అనకాపల్లి నుండి అటు అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఈరోజు పేరు మోసిన బీసీ నాయకులు ఉన్నారంటే దాని చెలువ ఆ నాయకులు వెనుక ఉన్నది ఒక్క టీడీపీ పార్టీ మాత్రమే. ఏది ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో ఎక్కడ ఉంది బీసీలకి ఆదరణ? ఈరోజు మాట్లాడుతున్నారు బీసీలు వెన్నుముకగా తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ, బీసీలు వెన్ను విరుస్తున్న వైఎస్ఆర్పీ పార్టీ ఎక్కడ అని ప్రతి బీసీ కూడా ఈరోజు ఆలోచించాలి. ఒక ఎర్రం నాయుడు గారు కానీ, ఒక యనమల రామకృష్ణుడు గారు కానీ ఎంతో మంది నాయకులు పార్టీ పెట్టిన నాటి నుండి పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారంటే బీసీలకి వారు ఇచ్చిన విలువే కాబట్టి, అంతకు మించి ఇంకోటి లేదు. ఈరోజు బాధ అనిపిస్తుంది, బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చే నాయకులే తప్పితే వైఎస్ఆర్సీపీలో బీసీలకు ఏం జరుగుతుందని చూసుకుంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. మాట్లాడితే బీసీల మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక్క నాయకుడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా అని అడుగుతున్నాం. అలాంటి ఒక్క నాయకుడున్నా ఈరోజు ఒక నందన్ సుబ్బయ్య గారు కానీ, ఒక చంద్రయ్య గారు కానీ, ఒక డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆఖరికి మంచినీళ్ళు అడిగిన పాపానికి ఒక ఆడపిల్లని ట్రాక్టర్తో గుద్దే సంఘటన ఈరోజు మన రాష్ట్రంలో జరగవు. ఎక్కడండి బీసీ సంక్షేమం ఈరోజు ప్రభుత్వంలో? సిగ్గు లేకుండా, క్షమించండి, సిగ్గు పడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు బీసీలు బీసీలు బీసీలని. ఎక్కడున్నారు బీసీలు? పదవులు బీసీలకి, అధికారం ఓసీలక. ఈరోజు రెడ్డి అని తోక తగిలించుకున్న 6 రెడ్లకు తప్పితే వైఎస్ఆర్పీ పార్టీలో కానీ ఆ అధికారంలో కానీ ఎంతమంది బీసీలకు ఈరోజు అధికారం చలాయిస్తున్నారో చెప్పమని చెప్పండి. పేరుకి బీసీ పదవులు, 2 గన్మ్యాన్లు, ఒక బంగ్లా, ఎక్కడికి వెళ్ళినా జీతాలు. అంతకు మించి ఏ శాఖకి ఏ బీసీ మంత్రి ఉన్నాడని చెప్పడానికి ఒక్కరు ముందుకు రారు. రావాలంటే తిట్టడానికో తిట్టించుకోవడానికో బీసీ మంత్రులు తప్పితే దేనికి బీసీ మంత్రులు ఈరోజు వైఎస్ఆర్పీ పార్టీ ఉపయోగిస్తుందో చెప్పమనండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఆవశ్యకమే కాదు, బీసీలకు కూడా. ప్రతి ఒక్కరూ ఒక నందన్ సుబ్బయ్య గారి లాగా చనిపోకుండా ఉండాలన్నా, పట్టపగలు రోడ్డు మీద చంద్రయ్య గారి పీక కోసి చంపేయకుండా ఉండాలన్నా, అక్కని ఇబ్బంది పెడుతున్న పాపానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సోదరుడు అమర్నాథ్ గౌడ్ని తగలేసే రాకుండా కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా, ఈరోజు మన రాష్ట్రం సంక్షేమంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎంత ఉంది? ఏ బీసీలకు ఈరోజు అధికారం ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు? పేరుకి కార్పొరేషన్లు, కార్పొరేషన్ చైర్మన్కి ఒక జీతం, అందులో ఉన్న మెంబర్లకు జీతం. 4 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్పొరేషన్లో ఒక్క బీసీకి కనీసం ఒక సైకిల్ కానీ, ఒక జీపు కానీ, కనీసం పనిపుట్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు బీసీ పార్టీలని చంకలు గుద్దుకుంటున్నారు. కర్మ ఏంటంటే ఆ వైఎస్ఆర్పీ పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు అధికారంలో రావడానికి, పదవుల్లో రావడానికి బీసీ అనే కార్డు ఉపయోగించడం తప్పితే ఒక్కసారి అధికారంలోకి వస్తే బీసీలు ఎవరో వాళ్ళకి కనిపించరు. మా శ్రీకాకుళంలోనే మొదలు పెడదాం. మా శ్రీకాకుళంలో ఉన్నాడు పలాసలో ఒక పశువుల శాఖ మంత్రి గారు. మరి ఆయన మొహం చూసి ఇచ్చారో, ఆయన తాలూకా బుద్ధి చూసి ఇచ్చారో పశువుల శాఖ మరియు మత్స్యకార శాఖ ఇచ్చారు. అప్పుడెప్పుడో పేపర్లో చదువుకున్నాం, చదువుకునేటప్పుడు బీహార్లో ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు 600 కోట్ల గడ్డి స్కామ్ చేశారని. మరి ఏకంగా పశువులు కొనకుండా 2000 రూపాయలకు స్కామ్ చేసి ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు. ఇక మత్స్యకార చేసి శాఖ ఇచ్చిన పాపానికి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు లేవు. రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వరట, కానీ మనిషి చనిపోతే ఇస్తారట నష్టపరిహారం. బ్రతుకుండగా కనీసం ఎటువంటి ఆదరణ, ఎటువంటి ఇవి చూపించలేరు. మీరు చనిపోయాక ఏమిస్తున్నారండి? అలాగే ప్రతి బీసీ మంత్రిని అని చెప్పుకుంటున్న ఈ వైఎస్ఆర్పీ ప్రభుత్వంలోని వాళ్ళ అధికారంలోకి వచ్చినంత వరకే, తర్వాత ఎవరినన్నా తిట్టించుకోనే తప్పితే ఇంకొకటి ఉండటం లేదు. 45 రోజుల్లో ఉన్న ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికే కాదు, ఆంధ్ర రాష్ట్రం భారతదేశ పటంలో ఉండాలా లేదా అన్న నిర్ణయించుకోవడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈరోజు